నాయకత్వంలో దీన్ని ఆమోదించారని చెప్పి ఇవాళ ఛార్జ్ షీట్లో బహిర్గతమైంది అధ్యక్ష. ఇది విచారణకు వచ్చిన తర్వాతనే ఇది బయటకు వచ్చింది అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఈరోజు వీళ్ళు ఎన్ని చెప్పినా అధ్యక్ష ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాస్తవం దాగదు అధ్యక్ష. మీరు తప్పకుండా చేసింది తప్పు, కోట్లాది మంది మనోభావాలని దెబ్బతీసింది వాస్తవం అధ్యక్ష. నేను ఒక విషయం మీ ముందు పెట్టాలి అధ్యక్ష. ఇవాళ అరిస్తే వాస్తవాలు దాగవు అధ్యక్ష. అధ్యక్ష నేను ఒక విషయం చెప్తాను. ఇది 2020లో ప్రారంభమైంది అధ్యక్ష. 2020లో ప్రారంభమైనటువంటి ఈ కల్తీ మిశ్రమంతో తయారు చేసే ఆ దేవదేవుని యొక్క ప్రసాదాలని 24 వరకు కొనసాగించారు అధ్యక్ష. ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా, కరుణాకర్ రెడ్డి గారు కొంతకాలం అధ్యక్షులుగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఏఈఓ ధర్మారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి ఒక గ్యాంగ్గా తయారు చేయి ఈ యొక్క ధర్మాన్ని మరి దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అధ్యక్ష. అధ్యక్ష నేను పూర్తిగా అధ్యక్ష ఇవాళ మీకు వీళ్ళు ఎంత అరిచినా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అధ్యక్ష. మీరు సమయం ఇవ్వండి చాలు. మీరు సమయం ఇస్తే వాస్తవాలు మీ ముందు పెడతాను అధ్యక్ష. అధ్యక్ష అసలు హిందూ మత విధ్వంసం ఎప్పుడు స్టార్ట్ అయింది అధ్యక్ష? నాకు ఎల్ఓపి గారు ఉంటే చాలా సంతోషపడేవాడిని. ఈరోజు వారు కూడా ఉన్నారు అధ్యక్ష. అన్నాడు 2005 సెప్టెంబర్ 16వ తారీఖున GOMS నంబర్ 338 పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇవి 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఇప్పుడు దాకా అధ్యక్ష మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అన్నారు మా ఆర్థిక మంత్రి గారు మాట్లాడినప్పుడు. అధ్యక్ష ఇదిగోండి నా దగ్గర ఉంది సాక్ష్యం, నేను ఇస్తాను అధ్యక్ష సాక్ష్యం. ఇదిగో చూడండి అధ్యక్ష, తమరికి సాక్ష్యాలు పంపిస్తాను. 338 జీవో 2005లో ఆనాడు శామ్యుల్గా ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిన జీవో 7 కొండలు కాదు ఇది 2 కొండలు అండి. అదే అధ్యక్ష ఈ జీవో తమ దగ్గర పెడతాం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఈ విధ్వంసానికి 2 సంవత్సరాల కాలం పట్టింది అధ్యక్ష. 2 సంవత్సరాల కాలం ఇక్కడ ఇవాళ అధికార పార్టీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా అనేక మంది పీఠాధిపతులు, అనేక మంది మఠాధిపతులు, అనేక మంది సాక్షిభూతమై తిరుమలలో తిరుపతిలో ఈ విధ్వంసాన్ని ఆపాలని అప్పుడు ఉద్యమాలు చేశారు అధ్యక్ష. 2 సంవత్సరాల తర్వాత 2/6/2007లో మళ్ళీ ఇది 7 కొండలని ఒక జీవో విడుదల చేశారు అధ్యక్ష. ఈ జీవో కూడా ఇక్కడే ఉంది అధ్యక్ష, తమకి సాక్ష్యాన్ని పంపిస్తుంది అధ్యక్ష. వీళ్ళు అడుగుతున్నారు అధ్యక్ష, నెయ్యి గురించి అడుగుతున్నారు అధ్యక్ష. నెయ్యి గురించి కూడా చెప్తాను అధ్యక్ష. నీకు చెప్పే అధికారం లేదు, నీ సంగతి నేను ఆడదోస్తా అధ్యక్ష. ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వాళ్ళు వ్యక్తిగతంగా ఒక కుటుంబ వ్యవస్థగా మార్చారు అధ్యక్ష. దానిలో 2020లో నిబంధనలు మార్చారు, సంతోషం. 2022లో CFTR అనే ఒక సంస్థ అధ్యక్ష, CFTR అనే ఒక సంస్థ ఒక నివేదిక ఇచ్చింది అధ్యక్ష. ఇందులో కల్తీ జరిగింది, ఇందులో చాలా కల్తీ మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి దీన్ని పక్కకు పెట్టండి అని చెప్పి ఇచ్చారు అధ్యక్ష. 2022లో ఇచ్చిన నివేదికని ఆనాడు ఉన్నటువంటి పాలకవర్గం ఎవరు అధ్యక్ష? వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే అధ్యక్ష ఏఈఓగా ఉన్న ధర్మారెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ యొక్క కల్తీ
మిశ్రమాంచిన ల్యాబ్ టెస్ట్ని ఆపేశారు అధ్యక్ష. ఆ తర్వాత 2022 నుంచి 2024 వరకు ల్యాబ్ టెస్టే లేదు అధ్యక్ష. ఒక్క ట్యాంకర్ కూడా పరీక్షకు పంపలేదు అధ్యక్ష. మొత్తానికి మొత్తం 2.5 సంవత్సరాలు అదే మిశ్రమంతో వాళ్ళు చేయడం జరిగింది అధ్యక్ష. ప్రసాదాలన్నీ అధ్యక్ష. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ తప్పు ఎక్కడో జరుగుతుందని తెలిసాక దానికి సిట్టు వేయాలని చెప్పి ఆలోచన చేస్తే సిట్టు విచారణ చేయకూడదని సుప్రీంకోర్టుకు పోయింది ఎవరు అధ్యక్ష? ఈ వైవి సుబ్బారెడ్డి గారు. కానీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అక్కడ న్యాయాధికారులు వాళ్ళకు ఆదేశం ఇచ్చారు అధ్యక్ష, సిట్టు వేయండి, సిబిఐ ద్వారా వేయండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా కలపండి. అదేవిధంగా సిబిఐ వచ్చింది అధ్యక్ష. సిబిఐ ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంది అధ్యక్ష? ఇదిగో అధ్యక్ష, తమ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇదిగో అధ్యక్ష, సిఎఫ్టిఆర్ఐ నివేదిక, అలాగే ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి నివేదికలు, ఇందులో అన్ని కల్తీ మిశ్రమాలు ఉన్నాయి. జంతువుల కొవ్వు కూడా ఇందులో కలిసిందని వాళ్ళు సర్టిఫికేట్లు ఇస్తే అది గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ సమావేశంలో ప్రస్తావన చేస్తే వీళ్ళు తప్పు పెడతారు అధ్యక్ష. నివేదికలు తప్ప అధ్యక్ష, జాతీయ సంస్థలు నివేదికలు ఇచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇవాళ వీళ్ళు చేసినటువంటి ఈ తప్పులన్నింటినీ సరిచేసి సిబిఐ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికని మేము మళ్ళీ